పర్యటనల పట్ల ఆసక్తి గలవారికి గుజరాత్ ఒక గొప్ప గమ్యస్థానం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికం, సాహసం, ఆహ్లాదం, వినోదం ఇలా మీ అభిరుచి ఏదైనా వాటికి తగిన ప్రదేశాలను మీరిక్కడ అన్వేషించవచ్చు. లాక్డౌన్ తర్వాత మీరు పర్యటించాలనుకునే ప్రదేశాల జాబితాలో గుజరాత్ ఉంటే మీకోసం కొన్ని చాయిస్లను ఇక్కడ అందిస్తున్నా. వీటి ద్వారా మీ అభిరుచికి తగిన ప్రదేశాన్ని సులభంగా ఎంపిక చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. తులసి శ్యామ్ గుజరాత్ రాష్ట్రంలోని గిర్ నేషనల్ పార్కులో అమ్రేలీ జిల్లా మరియు గిర్ సోమనాథ్ జిల్లా సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ వాహనాలైనా మరేదైనా కొండపైకి కేవలం 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్ళగలవు. సాధారణంగా ఏ వస్తువైనా పైనుండి కిందకి వస్తుంది, కానీ ఈ రోడ్డు వద్ద మాత్రం కింద నుండి పైకి వెళ్తాయి. నీటిని పోసినా అది పల్లం వైపుకు రాదు, ఎందుకంటే ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ పనిచేయదు అని చెబుతారు. ఈ వింతను కల్లారా చూడాలంటే గుజరాత్లోని తులసి శ్యామ్ అని పిలువబడే ఈ స్థలాన్ని సందర్శించాల్సిందే. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విగ్రహంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఇది గుజరాత్లోని కెవాడియా పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు హోమ్ మినిస్టర్గా పనిచేసి ఉక్కు మనిషిగా పేరు సంపాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఎత్తైన విగ్రహం ఇది. 2018 అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ శిల్పి రామ్వి సుతర్ దీన్ని రూపొందించారు. దాదాపు 3000 కోట్లతో ఏర్పాటైన ఈ భారీ విగ్రహం అతి తక్కువ కాలంలోనే గుజరాత్లో ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ కనుమలలో ఉన్న గుజరాత్లోని ఏకైక హిల్ స్టేషన్ సపుతారా. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఒక స్వర్గంగా మారిపోతుంది. ఈ సీజన్లో చాలామంది పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఈ హిల్ స్టేషన్ ఆకర్షిస్తుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇక్కడ సపుతారా మాన్సూన్ ఫెస్టివల్ను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకను పర్యాటకులు ఒక్కసారైనా చూసి తీరాలి. అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వేడుకల్లో భాగం కావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. గుజరాత్లోని ఇండో-పాక్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఉప్పు చిత్తడి నేలలు రాన్ ఆఫ్ కచ్. దీన్ని గ్రేట్ రాన్ మరియు లిటిల్ రాన్గా విభజిస్తారు. విస్తారమైన తెల్లని నేలలపై నుండి అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను వీక్షించడం ఒక గొప్ప అనుభవాన్ని చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రతి ఏటా దేశ విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఈ ప్రాంతంలో రాన్ ఆఫ్ కచ్ అనే ప్రత్యేక పండుగను కూడా నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. ఎంజాయ్ సిటీ గుజరాత్లోని వాల్వోడ్ గ్రామంలో 200 ఎకరాల ప్రదేశంలో ఉంది. 150 రైడ్స్, 73 లగ్జరీ ఆప్షన్స్, 280 హోటల్ రూమ్స్ గల బహుళ ప్రయోజన వినోద ప్రదేశం. ఈ సుందరమైన ప్రదేశంలో ఫ్లవర్ గార్డెన్, అడ్వెంచర్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ మరియు స్పోర్ట్స్ మైదానాలు కూడా ఉన్నాయి. యూత్, ఫ్యామిలీస్, చిల్డ్రన్స్ ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో నచ్చే వినోదభరిత ప్రదేశంగా ఎంజాయ్ సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోని మొట్టమొదటి శాకాహార నగరం ఉంది. దాని పేరే పాలిటానా. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జంతువుల హత్యలను నిరసిస్తూ సుమారు 200 మంది జైన సన్యాసుల బృందం నిరాహార దీక్షకు దిగింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో 2014లో పాలిటానాలో జంతువుల మాంసం తినడాన్ని ప్రభుత్వం నిషేధించింది. చివరికి అక్కడ ఉన్న 250 మాంసం విక్రయ దుకాణాలను కూడా మూసివేయడంతో పాలిటానా ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరంగా గుర్తింపు పొందింది. పాలిటానాలో దాదాపు 900 దేవాలయాలు కలిగిన ఒక పర్వతం ఉంది. టూరిస్టులు దీన్ని తప్పక చూసి తీరాలి. అరేబియా సముద్రం వెంట ఉన్న సూరత్లోని ఒక బీచ్ ఇది. దీన్ని డుమాస్ బీచ్ అని పిలుస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ బీచ్లో సందర్శకులు ఎవరూ కనిపించరు. ముఖ్యంగా రాత్రివేళ ఈ బీచ్ వైపు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. ఎందుకంటే ఆ సమయంలో ఇక్కడ భూతాలు తిరుగుతాయనే నమ్మకం బలంగా ఉంది. ఈ బీచ్ను బ్రిటిష్ కాలంలో శవాలను దహనం చేసే మైదానంగా వినియోగించేవారు. కొన్ని వేల మంది ఇక్కడ దహనం, సమాధి చేయబడ్డారు. కాలక్రమంలో ఈ బీచ్ సూరత్లో ఒక పర్యాటక ఆకర్షణగా మారింది.
కానీ చీకటి పడితే మాత్రం దెయ్యాల భయం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.